హాయ్ అండి. ఈరోజు నేను ఫ్రాక్ ఎలా అనేది చూపిస్తున్నాను, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలని. ఇదండి నేను 2 బ్లౌజ్ పీసులు అన్నమాట. ఒకటి శారీది కస్టమర్ చెప్పారు, ఇది శారీలో బ్లౌజు స్టిచ్చింగ్ చేయొద్దండి, వేరే బ్లౌజ్ పీస్ తెస్తాము, 2 కలిపి ఒక ఫ్రాక్ కుట్టండి అని చెప్పారు. అందుకని నేను ఇగోండి పైన పార్ట్కి హాఫ్ పట్టు క్లాత్ ఇచ్చారు, కింద శారీ బ్లౌజ్ అన్నమాట. ఇది రెండిటితో నేను ఫ్రాక్ ఎలా అనేది చాలా సింపుల్గా, చాలా ఈజీగా అండి ఇంట్లోనే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బయట ఎక్కడ ఇవ్వకుండా చాలా సింపుల్గా, చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. అది ఎలా అనేది చూపిస్తాను, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇంకోండి ఇలాగా లైనింగ్ అటాచ్ చేసి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకుంటున్నాను. డాట్స్ ఇలాగా వేసాక ఇలా లాగితే బాగుంటుందండి, ఇలా కీడుకుంటారంటారు దాన్ని, ఇలాగా కీడుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి బ్యాక్ పార్ట్. ఇది బ్యాక్ పార్ట్ నేను సెంటర్ కటింగ్ చేశాను కదా, ఉక్కు పెట్టుకోవడానికి అనమాట, బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్ ఓపెన్కి నేను రెడీ చేస్తున్నాను. జిప్ కావాలంటే జిప్ వేసుకోవచ్చండి, లేదు ఉక్కులు పెట్టుకుంటానంటే ఉక్కులు పెట్టుకోవచ్చు. ఉక్కులు అయితే ఎప్పుడైనా మన చేతుల పని అండి, ఎప్పుడైనా ఊడిపోయినా వేసుకోవచ్చు. జిప్ అయితే మళ్ళీ టైలర్ దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా ఉక్కులు అయితేనే సేఫ్టీ. వాళ్ళైతే ఉక్కులు చెప్పారు, ఎందుకంటే జిప్పులు చాలా వేస్తున్నా కూడా పాడైపోతున్నాయి కదా, అందుకని ఉక్కులు చెప్పారు, ఉక్కులే పెడుతున్నాను దీనికి. నేను చాలా సింపుల్ ఫ్రాక్ అని చెప్పాను కదా, చాలా సింపుల్. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోండి బ్యాక్ కూడా డాట్స్ వేసాను, ఇంకో పార్ట్ కూడా లైనింగ్ అటాచ్ చేసి డాట్స్ వేసుకొని ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే బయట కుట్టించాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చండి. ఇది చాలా సింపుల్గా, దీంట్లో మనం ఎలా అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. క్లాత్ ఉంటే క్లాత్ బట్టి, ఎక్కువ క్లాత్ ఉందనుకోండి కిందన జూలు పెట్టుకోవచ్చు, బార్డర్ వేసుకోవచ్చు, లేదంటే ఫ్రిల్స్ డబుల్ స్టెప్ పెట్టుకోవచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం. కానీ దీనికి అంత క్లాత్ లేదు, చాలా సింపుల్ అని చెప్పాను కదా, ప్లెయిన్గానే కుడుతున్నాను. ఇది ఇంకోండి నేను ఉక్స్ పట్టీలు తయారు చేస్తున్నాను. ఉక్స్ తాడు పట్టి తయారు చేస్తున్నాను, ఎలా అనేది చూడండి. తాడు పట్టి తయారు చేశాను. చూసారు కదా, ఇప్పుడు ఉక్కు పట్టి అండి, ఈ రెండు ఎలా జాయింట్ చేయాలనేది చూపిస్తాను. సింపుల్గా చాలా ఈజీగా జాయింట్ చేయొచ్చండి. ఇంకోండి ఉక్స్ పట్టి అన్నమాట. ఇది లోపలికి పెట్టుకోవాలి, ఈ క్లాత్ని మడిచి లోనికి పెట్టుకోవాలి. అది తాడు పట్టి అయితే బయట వైపుకి వస్తుంది కదా, ఇది గమనించండి. కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి, కొత్త వాళ్ళకైతే తెలియదు కదా. చూసారు కదా, ఇదండి దీని మీదకి స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఈ రెండు జాయింట్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు కావాలి, ఎన్ని ఉక్కులు కావాలి అని అన్ని ఉక్కులు పెట్టుకుంటే సరిపోద్దండి. నేనైతే 2 ఉక్కులకి పెడుతున్నాను, గ్యాప్ 2 ఉక్కులకి ఇస్తున్నాను. 2 ఉక్కులు పెట్టుకునేలాగా చేశానండి. ఒక్క ఉక్కు అయితే ఒక్క ఉక్కులాగా, అప్పుడైతే కటింగ్ అవసరం లేదండి, చిన్న వీ కట్ పెట్టి ఒక్క ఉక్కు పెడితే సరిపోద్ది, కానీ నేను 2 ఉక్కులు పెట్టాను.
ఇదైతే స్ట్రాంగ్ ఉంటుందండి ఇలా పెట్టుకుంటే. ఎప్పుడైనా జిప్పు కావాలన్నా కూడా వేసుకోవచ్చు. షోల్డర్ ఇలా అటాచ్ చేసి నెక్ ముక్క ఎలా తిప్పాలని చూపిస్తాను ఇప్పుడు. అండి ఇలా క్రాస్ పీస్ తీసుకుంటున్నాను. లైనింగ్ క్రాస్ పీస్లన్నీ అటాచ్ చేయాలి. అది జాయింట్ చేసుకొని నెక్ ముక్క ఎలా తిప్పాలని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇలా జాయింట్ చేసుకొని నెక్ నేను హెమ్మింగ్ పెడుతున్నానండి. స్టిచ్చింగ్ చేసుకున్న వాళ్ళు స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే కుట్టు వేసుకుందాము మిషన్ మీదే అంటే కుట్టు కూడా వేసుకోవచ్చండి. నేనైతే కుట్టు వేయటం లేదు, నెక్ మాత్రం హెమ్మింగ్ పెడుతున్నాను. సంక దగ్గర స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అది ఎలా అనేది చూడండి. ఇంకోండి లోపలికి ఇలా పంపించి ఇప్పుడు ఈ నెక్ ముక్క ఎలా తిప్పుతున్నాను అనేది గమనించండి. బ్యాక్ ఓపెన్ పెట్టాం కదండి, ఓపెన్ దగ్గర నుంచి వేసుకుంటున్నాను. ఫ్రంట్ 3 పాయింట్ నెక్ పెట్టానండి. ఈ నెక్ కార్నర్ దగ్గర మాత్రం చిన్న ఫోల్డ్ చేయాలండి. వీ కట్ లాగా, అదే స్క్వేర్ నెక్ అంటే తెలుసు కదా మీకు, ఆ స్క్వేర్ నెక్కి ఫోల్డ్ ఎలా వస్తుందో అలాగనమాట. 3 పాయింట్ నెక్కి కూడా అలాగే ఫోల్డ్ వస్తుంది. ఇదిగోండి ఈ కార్నర్లో అలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ ఏం పెట్టుకో అవసరం లేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ క్రాస్ పీస్ తీసాను కాబట్టి. స్ట్రైట్ అయితే కుర్చీలు పెట్టాలండి బ్యాక్ సైడు. ఇప్పుడు నేను హెమ్మింగ్ పెట్టాను కాబట్టి లోపల కుట్టు కూడా వేసుకోవాలండి. లైనింగ్కి ఖర్చుకి కలిపి కుట్టు వేసుకోవాలండి, లోపల కుట్టు. ఇంకొండి ఇలా ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు అవుట్ సైడ్కి పెట్టి ఆ లైనింగ్ పెట్టి అలా కుట్టు వేసుకోవాలండి. ఇంకోండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని లాస్ట్కి చిన్న టాకా పెట్టి కట్ చేసి తీసేయడమేనండి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఎలా వస్తుంది అనేది చూపిస్తాను. హెమ్మింగ్ చేశాక హెమ్మింగ్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి. ఇగోండి ఇలా వస్తుంది. చూసారు కదా, నెక్ ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ మనం షో బటన్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చండి. నెక్ దగ్గర కిందన డౌన్కి ఇలా షో బటన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు సంక రౌండ్ అండి. సంక రౌండ్ నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అంటే హెమ్మింగ్ అదేం కాదండి, మామూలుగా కుట్టు వేసేస్తున్నాను అనమాట. కాట్లు పెట్టుకోవాలండి, లేదంటే తిరగదు సరిగా. కుట్టు వేసేస్తున్నాను. దీనికి ఇంకా ఎక్స్ట్రా కుట్లు అవి ఏమి లేదండి. హ్యాండ్స్ ఉంటే ఇంకా లైనింగ్ తిప్పవసరం లేదండి, అంటే నెక్ ముక్కలాగా తిప్పవసరం లేదు. కానీ హ్యాండ్స్ చాలా చిన్నవన్నమాట. చూపిస్తాను ఎంత సైజ్ అనేది. కొంచెం హ్యాండేనండి, ఫుల్గా పెట్టట్లేదు హ్యాండ్, చిన్న రెక్క హ్యాండ్స్ అన్నమాట. అది శారీలో వచ్చిందండి బార్డర్ దాన్ని చిన్న రెక్కలాగా తీసుకున్నాను. ఇదండి శారీలో బ్లౌజ్ పీసు. దీన్ని కుర్చీలు పెడుతున్నాను కిందన, బాగా గమనించండి. దీనికి అటాచ్ చేసి చిన్న చిన్న కుర్చీలు పెడుతున్నాను, చాలా చిన్నవి. పెద్దగా పెట్టుకుంటే పెట్టుకోవచ్చండి, కానీ దీనికి అంత క్లాత్ లేదు. బ్లౌజ్ పీస్ కదా, చాలా చిన్నది వచ్చింది, అందుకని నేను చిన్న చిన్న కుర్చీలు పెడుతున్నాను. దీన్ని నెట్ అయినా లేదంటే కాటన్ క్లాత్ ఏదైనా అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి, బుట్టలాగా. ఇది క్రేప్ కదా, కొంచెం పడిపోద్ది అన్నమాట. బుట్టలాగా లెగవదు, ఇలా పడిపోతూ ఉంటుంది. అండి లైనింగ్ అటాచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఒరిజినల్ పెట్టుకోవాలండి, ఒరిజినల్ కుర్చీలు పెట్టుకోవాలి. లైనింగ్ తర్వాత ఎంత వస్తే అంత కుర్చీలు పెట్టుకోవాలి. అంటే తక్కువ వస్తే తక్కువ, ఎక్కువ వస్తే ఎక్కువ లైనింగ్ స్టిచ్చింగ్ అది కుర్చీలు పెట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా కుర్చీలు పెట్టాను. లైనింగ్ బ్యాక్ ఇగోండి ఇలా వస్తుంది అన్నమాట.
ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ ఎలాగా చూడండి, బాగా గమనించండి. చిన్న సెంటర్ నుంచి పెడుతున్నానండి. నేను ఏదైనా సరే జాకెట్ కుట్టినా ఏదైనా సరే హ్యాండ్ మాత్రం సెంటర్ నుంచి పెట్టుకుంటానండి. సెంటర్ నుంచి అనుకోండి అటు ఇటు కరెక్ట్గా ఉంటుంది. అదే ఒక సైడ్ నుంచి పెట్టామనుకోండి అది ఒకవైపు అటు ఎక్కువ, ఒకవైపు ఇటు తక్కువ అలా వస్తుంది అన్నమాట. అందుకని కొంచెం పని ఎక్కువైనా సరే సెంటర్ నుంచి పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇటుకొచ్చి అట్టే వస్తుంది, కరెక్ట్గాను బాగుంటుంది అన్నమాట. మీరైనా సరే అలాగే ట్రై చేయండి. ఒకసారి 2 సార్లు చేస్తే మళ్ళీ మీరు ఇలాగే కొడతారండి. మామూలుగా అయితే అసలు ఎక్కించరు. చూసారు కదా, రెక్క హ్యాండ్స్ అన్నాను కదా, ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. బాగుందా, మీకు నచ్చిందా? చూసారు కదా, రెక్క హ్యాండ్స్, చాలా చిన్న హ్యాండ్, బార్డర్తో అలా పెట్టాను. ఇంకోండి చాలా చిన్న బార్డర్ వచ్చింది. ఆ చిన్న బార్డర్ని అలా పెడుతున్నాను అన్నమాట. అందుకని నేను లైనింగ్ మొక్క తిప్పానండి. మళ్ళీ ఖర్చు, చిన్నపిల్లలు కదా, గుచ్చిపోద్ది కదా ఖర్చు, అయినా చూడటానికి కూడా చిరాగ్గా ఉంటుంది కదా, మనకి చూసేటోళ్ళకి కూడా అందంగా ఉండదు కదా. అందుకని నేను ముందుగానే పైపింగ్ అదే లైనింగ్ క్లాత్ తిప్పుకున్నాను అన్నమాట. అయిపోయిందండి, హ్యాండ్స్ వేసాను. ఇప్పుడు తాళ్ళు, బ్యాక్ సైడ్ తాళ్ళు ఉంటాయి కదండి, తాళ్ళు ముందుగానే కుట్టి పెట్టుకున్నాను. ఇవ్వండి, తాళ్ళు పెట్టేస్తున్నాను. ఫ్రాక్కి అందమంతా ఈ తాడులోనే ఉంటుందండి. తాడు అందంగా, అదే తాడు కానీ ఉంటే ఫ్రాక్కి బ్యాక్ సైడ్ చాలా అందంగా ఉంటుంది. తాడు లేకపోతే ప్లెయిన్గా బోసిగా ఉంటుంది అన్నమాట. కంపల్సరీగా తాడు మాత్రం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఏదో ఒకటి మ్యాచింగ్ కలర్ చూసుకొని కంపల్సరీగా తాడు మాత్రం పెట్టుకోండి. ఇదిగోండి, ఇది సెంటర్, అది హ్యాండ్ దగ్గర నుంచి నడుం వరకు స్టిచ్చింగ్ చేసేసి మళ్ళీ పైనుంచి పైకి, కింద నుంచి కిందకి ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఇక్కడ ఇలా తిప్పి ఇంకొక పక్కనే 2 కుట్లు అన్నమాట. ఫస్ట్ నుంచి ఒక కుట్టు వేసాను, ఇక్కడ కొంచెం ఇలా తిరిగి ఇంకొక కుట్టు వేస్తున్నాను. చూసారు కదా, ఇగోండి ఇలా అన్నమాట. తీసాను, 2 కుట్లు వేసాను. ఇప్పుడు ఒరిజినల్ ఎలాగా కుట్టుకోవాలని చూపిస్తాను. ఇటువైపు కూడా వేసేసి ఇంకోండి, బాడీకి బాడీ సపరేట్గా, ఇది ముందు అటువైపు ముందే స్టిచ్చింగ్ చేశానండి. తాడు పెట్టడం మర్చిపోయాను, అక్కడ చిన్నది ఓపెన్ చేసి తాడు పెట్టాను అనమాట. ఇగోండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను క్లియర్గా. పైనే చేశాను, కిందది కిందన చేస్తాను స్టిచ్చింగ్. ఇంకోండి, ఇది లైనింగ్ సపరేట్గా, ఒరిజినల్ సపరేట్గా. చూసారు కదా, ఇగోండి ఎక్కడికి కుట్టు వేసుకున్నాను నేను బాడీ పార్టు. ఇప్పుడు కింద లంగా పార్ట్ వేస్తున్నాను. ఇగోండి, ఇలా అడ్డంగా వచ్చి స్ట్రైట్గా రావాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ అండి, లైనింగ్ కూడా అలాగే సేమ్ కుట్టి వేసుకొని కిందన కూడా కుట్టియాలండి. కిందన రౌండ్ ఆఫ్ కుట్టుకొని బార్డర్ వేస్తాను. ఆ బార్డర్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను లాస్ట్లో. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, బార్డర్ ఇంకా వేసేసరికి చాలా పెద్ద వీడియో అయిపోతుందండి. అందుకని మీకు లాస్ట్లో ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇదండి, ఫ్రాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు థ్రెడ్స్ 3 వేస్తాను, ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. ఇది కిందన కుట్టుకుంటున్నానండి, లైనింగ్ ఒరిజినల్ సపరేట్గా. నేను కిందన 2 ఇంచులు ఫోల్డ్ పెట్టానండి. 2 ఇంచుల ఫోల్డ్ని ఫోల్డ్ చేసేస్తున్నాను. దీనిపైన బార్డర్ అటాచ్ చేస్తాను. ఎలా వచ్చింది అనేది చూపిస్తాను లాస్ట్ వరకు, స్కిప్ చేయకుండా చూడండి.
ఇది ఒరిజినల్ కిందన డౌర్ అంటారండి దాన్ని. అది కుట్టేసి రౌండ్ ఆఫ్ కుట్టేసి లైనింగ్ కూడా 1.5 ఇంచ్ పెట్టానండి ఫోల్డ్. ఇది కూడా కిందన కుట్టుకోవాలి. గుండి ఇలా ఒరిజినల్ కుట్టేసాను. ఇప్పుడు లైనింగ్ కుడుతున్నాను. చూసారు కదా, చాలా ఈజీ కదా అండి, చాలా ఈజీ, చాలా సింపుల్ కదా. మీకు నచ్చిందా నా ఫ్రాకు? మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇగోండి ఇలా బార్డర్ వేసాను. ఇప్పుడు కుచ్చు వేసి చూపిస్తాను. బ్యాక్ తాడు ఇగోండి, చూసారు కదా, బాగుంది కదా. నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.